కొండమత దెబ్బతిని కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కులమత భేదాలు లేని అలాంటి మంచి చాలా బాధాకరం. అందుచేత మీడియా సోదరులందరూ కూడా పేరు మీద ఈ విషయం అందరూ తెలియాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ దాన్ని తీసేసి తన్నేసి అది ఆటోలో పట్టుకెళ్ళిపోయారు, మాకు ఒక కారులో పట్టుకెళ్ళిపోయారు. అవి అన్ని విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నా విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టకపోతే రాష్ట్రం అదలాకుతలం అయిపోతే మా అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు అందరూ కూడా బుల్లెట్ రంగా అందరూ కూడా చూస్తున్నారు. ఈ విజువల్స్ అన్ని కూడా విజయవాడలో కూడా ధర్నాలు జరుగుతాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఆ దొంగిలించిన విగ్రహం తీసుకొచ్చి ఇదే కొనసాగుద్ది రాష్ట్రం అంతటా కూడా. దొంగిలించిన విగ్రహం వెంటనే తీసుకురండి. జోహార్ వంగివీటి మోహన రంగా, జోహార్ వంగివీటి మోహన రంగా, జోహార్ వంగివీటి మోహన రంగా, జోహార్ ఆశా జ్యోతి, లేని వర్గాల ఆశా జ్యోతి మోహన్ రంగా గారికి జోహార్, జోహార్ మోహన్ రంగా, జోహార్, జోహార్ మోహన్ రంగా, జోహార్, జోహార్. మున్సిపాలిటీ డబ్బులు కాకుండా వాళ్ళే పెట్టినట్టు మా వాళ్ళు సూపర్వైజ్ చేసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు లేట్ చేసుకుంటున్నారు. మొన్న ఇంకోసారి పగలగొట్టవలసి వచ్చింది కదా, అప్పుడు కూడా ఏమైంది, హైట్ పెంచేశారు బాగా. అంత హైట్ పెంచేయడం వల్ల విజన్ డైవర్ట్ అవుతుందని ఒకటి దాన్నేమో హైట్ తగ్గించమని పగలగొట్టే. ఆ తర్వాత ఇలాగే వేరే రూమర్స్ వస్తున్నాయి సార్. పోలీసు టికెట్ పెట్టుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. రెండోది. మూడోది ఏంటి, పని జరుగుతున్నప్పుడు అక్కడ ముందుగా మనుషులకి సేఫ్టీ కోసం కట్టుకొని గ్రానైట్ కటింగ్ అది జరుగుతుంది. ఏదైనా ముక్కలు వేసి ఎవడన్నా బండి మీద పడచ్చు, యాక్సిడెంట్స్ అవుతాయి. దాని గురించి సేఫ్టీ మెజర్స్ చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్తారు అది ఎవరిని కాదు, చట్టం చెప్తే అదే చెప్తారు. ఎవరైనా మనుషులకి పెట్టి ఎవరు పెట్టారు ఒక కానిస్టేబుల్ తీసుకెళ్ళిపోయారు సార్.
బాబానికి ప్రజారైతు పార్టీకి అధ్యక్షుడు నేను పొలాన్ని ఎవరికి రాకూడదు నన్ను భయపెట్టుకుంటే నమ్ముతాను సమస్య ఉంటే నువ్వు అంతే చేయవలసి నువ్వు చేయాలి ఒకసారి ఇందులో లాక్కూడదు నేను పార్టీకి అధ్యక్షుడు ఉన్నాను పార్టీ నాకు అందరూ కావాలి అన్ని కులాలు కావాలి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలుపుకుని వెళ్ళి మనల్ని వెనకాల ఉన్నటువంటి మనం ముందుంటే కలుపుతుంది. శారదాదేవి గుడి దగ్గర మనం ఇంకా రంగా గారి టాచ్ ఉండడం జరిగింది. అదే కాకుండా గతంలో శారదాదేవి గుడి పక్కనే రంగా గారి విగ్రహం పెట్టుకోవడం చాలా ఇబ్బందులు పడి పాపసాదులందరూ కూడా ఆ విగ్రహం పెట్టించుకోవడం జరిగింది గతంలో. ఏదైనప్పటికీ కూడా ఈ బైపాస్లు అవి తయారవడం వల్ల ఈ కొత్తగా బ్రిడ్జి ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇక్కడ ఒక సెంటర్ బాగుందని చెప్పేసి ఇందాక తుమ్మలబాబు గారు చెప్పినట్టు ఎక్కువ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఈ 4 వార్డులలో కూడా కాపు సోదరులందరూ కూడా ఆ రంగా గారి విగ్రహం తీసుకొచ్చి సెంటర్లో పెట్టుకోవడం పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారు అందరికీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రోటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బొమ్మ పెట్టుకున్నారని ప్లాస్టిక్ బొమ్మ దానికోసం పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారని వాళ్ళు మాకు పర్మిషన్ అడిగాం కదా మేము కూడా రంగా గారి విగ్రహం పెట్టుకుంటామని చెప్పేసి ఆ విధంగా వాదన అవ్వడం జరిగింది. నైట్ రాత్రి అయిన విషయంగా పబ్లిక్లో ఒక డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గారు తీసుకెళ్ళిపోయారని పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గారు తీసుకెళ్ళిపోయారని విగ్రహం అది తీసుకొచ్చి చెప్పాలని మా విగ్రహమే పెట్టాలని చెప్పేసి ఇక్కడ అడిగి కోప సోదరులందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ కులాల అతీతంగానే వాళ్ళ ప్రభుత్వం నడపడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా రంగా గారు కూడా సామాజిక వర్గంలోంచి ఎన్నో ఉద్యమాలు చేసి ఖచ్చితంగా ఈ 4 వార్డుల్లో కాపు సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా రంగా గారి విగ్రహం పెట్టుకోవాలి మా కాపు నాయకుడిని పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా సరే మన కమిషనర్ గారు కానీ రీజనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే మీరు సోమవారం ఒక లెటర్ పెట్టుకోండి మళ్ళీని దాని మీద మేము పైకి తీసుకెళ్తాం. ఏదైనా కూడా ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే కొండబాబు గారు కానీ పంతం నానాజీ గారు కానీ ఈ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యేలు చేయకుండా మనకి ఏది కూడా జరగదు. ఖచ్చితంగా అందరూ కూడా కోప పెద్దలందరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గరికి వెళ్ళి చెప్పి పర్మిషన్ అడగడానికి ఆ పర్మిషన్ సాధించుకోవడానికి చెప్పి ట్రై చేస్తామని చెప్పేసి కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా విగ్రహం కూడా మన కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుని ఖచ్చితంగా మా పర్మిషన్ తోటి వస్తామని చెప్పేసి కోప సోదరులందరూ పెద్దలందరూ నాగబాబు గారు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రాజకీయం చేయొద్దు, దయచేసి రాజకీయం చేసి కుర్రోళ్ళని ఇబ్బందులు పెట్టి రోడ్డు ఎక్కించి దారుణాలు గట్రా చేయించి వ్యవహారాలు చేయొద్దు. మాకు ఏ మీద రంగా గారి మీద కోపకులం అనేది మాత్రం ఆయన మీద లేదు అని మీరు సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అందరి నాయకుడినైనా అందుచేత ఈ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కోప పెద్దలందరూ అడగడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కూడా మా ఆలోచన తీసుకుని మాకు ఒకసారి మద్దతు తీసుకుని ఆ విగ్రహం కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు చెప్పి కోప పెద్దలు దాని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కోప పెద్దలందరూ కూడా కూర్చొని ఒకసారి మాట్లాడుకుని మేము కూడా రాజకీయ నాయకులుగా కూడా మేము కూడా ఆ పెద్దలందరూ కూర్చొని ఆలోచించుకుని కార్యక్రమం చేసుకున్నా కానీ దీన్ని ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఆవిడ చెప్పింది ఏమిటంటే రేపు కౌన్సిల్ వచ్చేదాకా ఇక్కడ మేము డిమాండ్ చేసింది ఉండు తమ్ముడు ఏ విధమైన విగ్రహాలు పెట్టొద్దు, ఇది ఖాళీగానే ఉంచండి. రేపు కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మేము తీర్మానం చేసుకుని మేము పెట్టుకుంటాం. అది కూడా ఆమోదం చేసుకుని మా ఓటు కావలిస్తే అధికార పార్టీ మాకు వెయ్యాలని చెప్పి మా డిమాండ్, మా కోరిక, మా ఆశ. ఇది చిరకాలంగా ఇవాళ కొత్త ఆశ కాదు. బ్రిడ్జి పెట్టక ముందు నుంచి మా కోరిక. బ్రిడ్జి పెట్టారు, 4-5 వార్డులో అత్యధిక జనాభా మేము ఉన్నాం కాబట్టి మా యొక్క వినపు మా యొక్క మరి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఆఫీసర్లు అందరూ మాకు సహకరించి అందంగా తీర్మానం చేశారు. ఇక్కడ ఏ జెండా కానీ ఏ బొమ్మ కానీ ఎవరిదైనా సరే పెట్టకూడదని పెట్టమని చెప్పి హామీ ఇచ్చారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు దాకా మీరు సహకరించిన అందరికీ శిరస్సు